కరివెన టీవీ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం, శుభస్వాగతం. శ్రీశైలం, వారణాసి, షిరిడి, భద్రాచలం, రామేశ్వరం, తిరుపతి, బృందావనం, త్రిపురాంతకం, యాదగిరిగుట్ట, కరివెన అన్నదాన సత్రాలలో ప్రతిరోజు మన బ్రాహ్మణ బంధుమిత్రులు క్షేత్ర దైవ దర్శనం చేసుకొని భోజనం చేస్తున్నారు. కరివెన సత్రం గురించి, సేవల్లో నాణ్యత గురించి వారి వారి అభిప్రాయాలు తెలుసుకొనటం మన విద్యుక్త ధర్మం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. నమస్కారం. ఈయన మా ఆయన నాగరాజని. నమస్కారం. మేము సుచరిత. మనము బెంగళూరు నుండి వచ్చాము. 3 days అయ్యింది మనము వారణాసికి వచ్చి. ఈరోజే మనము దర్శనాలన్నీ చేశాము. విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ అన్ని తూట్లను దర్శనం చేసి ఈరోజు కరవేణి భోజనశాలకు వచ్చాము. మనం ఫస్ట్ టైం ఇక్కడ వస్తూ ఉండేది. చాలా బాగుంది. మా ఇంటి భోజనం లాగే అంతను అడిగి వడ్డించారు. భోజనం కూడా చాలా రుచిగా ఉంది. మన ఇంట్లో మన వాళ్ళు ఎవరో వడ్డిస్తూ ఉండారు అని అనిపించింది మాకు. సమాధానంగా భోజనం అంతా పెట్టి తృప్తిగా అయింది. వీళ్ళకి మంచిది కానీ అనుకొని మనం వేడుకుంటాము. మనం కూడా కొంచెం అన్నదానానికి గాను మనం డొనేట్ చేసి వచ్చాము. బట్ వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేస్తా లేదు దాన్ని. మా సమాధానానికి మనం ఇచ్చామంటే చాలా బాగుంది. అందరికీ హెల్ప్ అవుతా ఉంది. ఇది ఇట్లే అభివృద్ధి కానీ అనుకుని దేవుడిలా వేడుతున్నాం. నేను మా కుటుంబంతో విశాఖపట్నం నుంచి ఇక్కడికి ఇవాళ ఉదయమే వచ్చాను. ఈ కాశీ ప్రయాణంలో దిగిన వెంటనే మంచి భోజనం ఇక్కడ కరివెన సత్రంలో దొరికింది. నేను సుమారు 25 సంవత్సరాల క్రితం శ్రీశైలంలో ఈ కరివెన సత్రంలోనే భోజనం చేశాను. అప్పుడు కిందన కూర్చుని ఆ వయసు ఉంది కనుక భోజనం చేయగలిగాను. ఇక్కడ సత్రంలో సకల సదుపాయాలు కలిగే. మేము కిందన కూర్చొని మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. బట్లేమో కేబుల్ మీద కూర్చుంచి పసరి వడ్డించారు. పదార్థాలు అతి మధురంగా ఉన్నాయి. నేను శనివారం బయలుదేరడం నుంచి 2 రోజులు నేనంతా ప్రయాణంలో ఆహార పదార్థాలు ఏమి దొరకలేదు. ఏమి ఇచ్చినా తృప్తి పడలేవు. ప్రతి వ్యక్తికి ఆహారం చాలా ముఖ్యం. అన్నదానం మించిన దానం ఏమీ లేదు. ఇంత అన్నం తిన్న తర్వాత ఇంకా ఎంత పెట్టినా మేము వద్దు అనే అనగలం తప్ప ఇంకా కావాలని ప్రసక్తి ఉండదు. కానీ నిత్యాన్న వారు కరివే సత్రంలో భోజనం అతి మధురంగా ఉంది. కొసరి వడ్డించారు. చాలా బాగున్నాయి. విశాఖపట్నం ఇంకా శ్రీకాకుళం దగ్గర శ్రీనాథ ఆశ్రమం చాక్లెట్ టోస్ట్ అక్కడి నుంచి విచ్చేసాను. మేము ఎప్పుడు వచ్చినా కరివెన సత్రంలోనే బస్ చేస్తాం. ఈ మధ్య నాన్నగారి పేరుని కూడా మనం ఒక రూమ్కి 8 లక్షల రూపాయలు డొనేట్ చేసాం. హౌన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఈ కరివెన సత్రం అనేటువంటిది శ్రీశైలం ప్రారంభం నుంచి మాకు తెచ్చి చేతనం ప్రతినిత్యం కూడా ఇక్కడ అన్నదానం, ఇక్కడ ఉండేటువంటి సర్వీస్ ముక్తిగా ఒక మాతృత్వాన్ని మరిపించినట్టుగా మన సొంత ఇంట్లో మనం భోజనం చేసిన అనుభూతిని, పదార్థాలన్నీ చాలా చక్కగా ప్రతి ఒక్కరూ సయోవృద్ధులతో సహా పిల్లలతో సహా తీసుకునేటువంటి విధంగా చాలా శుచిశుభ్రతగా చేసి మాకు ఎంత తింటే అంత. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి సత్రం స్టాఫ్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వారి అభిప్రాయాలు వారి మాటల్లో వినండి. అన్నపూర్ణమ్మ గురించి మళ్ళీ వేరేగా మాట చెప్పడానికంటూ ఏమి ఉండదు. మేము ఎక్కడి నుంచో ఇక్కడ దాకా ఆటో కూడా కట్టుకు ఎందుకు వస్తామంటే ఈ ఆచారం, ఈ పద్ధతి, ఈ శుచి శుభ్రత ఇవి ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాయి. మేము గత 30 ఏళ్ళుగా వస్తున్నాం. కాశీ, రామేశ్వరం ఎక్కడంటే అక్కడికి చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఇక్కడ అరుణాచలంలో కూడా ప్రారంభించారు. ఇంత పెద్ద దేవాలయ ప్రాంగణంలో ఈ కరివెన సత్రం చాలా అందుబాటులో ఉంది స్వామి. అందరికీ ఉపయోగకరంగా ఉంది. భోజనం చాలా రుచిగా శుచిగా ఉంది. చూడడానికి కూడా ప్రశాంతమైన వాతావరణంగా ఉంది. చాలా బాగుంది. కరివెన సత్రం సేవలు నచ్చినట్లయితే మరి మన కరివెన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో కూడా చేయించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీకు కరివెన సత్రాల సమాచారం అందజేస్తుంది. అందరికీ ధన్యవాదాలు.